ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి తెలిపారు. కలిగిరి, కొండాపురం, జలదంకి, బ్రాహ్మణకాక గ్రంథాలయాలను ఆదివారం ఆమె పరిశీలించారు. గ్రంథాలయాల్లో మౌలిక వసతులు, పుస్తకాల కొరత, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ స్వీపర్ వేతనంలో కోత పెడుతున్నట్లు తెలుసుకుని గ్రంథాలయం అధికారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు 20,000 చెల్లించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె కలిగిరిలో మాట్లాడుతూ అపార జ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను ప్రజలు, యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లు ఎంతో చొరవ చూపిస్తున్నట్లు ఆమె చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో గ్రంథాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. జలదంకి గ్రంథాలయానికి నూతన భవనం ఏర్పాటు చేయడమైనదని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఆమె చెప్పారు. కలిగిరిలో మండల కన్వీనర్ వెంగపు నాయుడు, మాజీ కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకులు మహేష్, కొండయ్య, కొండలరావు, జలదంకిలో మండల కన్వీనర్ తిరుమల రెడ్డి, సోమశిల ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ పులిగుంట మధుమోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఒంటేరు జయచంద్రారెడ్డి, దగ్గుమాటి మాల్యాద్రి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రోసిరెడ్డి, తెలుగు మహిళా అధ్యక్షురాలు పద్మావతి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. శాంతికుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలంలో గ్రేడ్ 3 గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. స్థానికంగా ఉండేటువంటి నాయకులు, పెద్దలు అందరూ గ్రంథాలయానికి రావడం జరిగింది. మరి ఈ గ్రంథాలయానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ వాళ్ళు నాకు వివరించడం జరిగింది. గ్రంథాలయాలు అందరూ ఉపయోగించుకోవాలి. గ్రంథాలయాలకు మీరందరూ కూడా భాగస్వాములు అయినప్పుడే గ్రంథాలయ సమస్యలను ఈజీగా పరిష్కరించగలుగుతాం. గ్రంథాలయానికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు త్వరలో 2 నెలల్లో నేను పూర్తి చేస్తాను. అటువంటి సౌకర్యాలన్నీ అందిస్తాను. ప్రతి గ్రంథాలయంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి, పుస్తకాల కొరత, సిబ్బంది పనితీరు, గ్రంథాలయానికి కావాల్సినటువంటి అవసరాలు, అదేవిధంగా పాఠకులకు ఎటువంటి అవసరాలు, ఇవన్నీ కూడా నేను పరిశీలనకు తీసుకున్నాను. ఇప్పుడు మన లోకేష్ బాబు గారు ప్రతి గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయాలుగా మార్చాలని జిల్లాకి ఒక గ్రంథాలయాన్ని కేటాయించడం జరిగింది. అది మేము మరి గ్రంథాలయానికి వచ్చినప్పుడే సమస్యలు అనేటివి బయటపడతాయి. సమస్యలు బయటపడినప్పుడే ఆ సమస్యలు నేను స్థానిక అధికారులకి, సంబంధిత అధికారులకి, ఇంకా ప్రభుత్వానికి ఇవన్నీ నేను తెలియజేస్తాను. వారి ద్వారా మనం కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. మన గత ప్రభుత్వంలో గ్రంథాలయాలు కంప్లీట్గా నిర్లక్ష్యానికి గురై ఉన్నాయి. గ్రంథాలయానికి ఇంత లోకేష్ బాబు గారు శ్రద్ధ చూపిస్తున్నారంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.